అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానని చెప్పాను కదా! టైం వచ్చేసి 6:30 అవుతుంది. నిన్న వెళ్ళింది మామయ్య వాళ్ళ ఇల్లు. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. నేను మీకు ముందే చెప్పుంటాను. 6 ఇయర్స్ నుంచి ఎప్పుడు మీకు పరిచయం చేయలేదు కాబట్టి తెలియకపోవచ్చు. చాలా తక్కువగా వెళ్ళానండి ఇన్ని రోజులు కూడాని ఊర్లకి అట్లాగా. నా పనులు నాకు సరిపోతున్నాయి. పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళ స్కూల్స్ అని, తర్వాత యూట్యూబ్ అని, వర్క్స్ అని ఫుల్ బిజీ ఉండటం వల్ల ఊర్లకి చాలా తగ్గిచ్చేసానమాట. సో, ఇప్పుడు కొంచెం పిల్లలు కూడా పెద్దయిపోయారు. హాలిడేస్ అలా వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతూ ఉన్నా. అండ్ వర్క్స్ కూడా అంత హెవీగా ఏం పెట్టుకోవట్లేదు. ప్రజెంట్ కొంచెం హెల్త్ చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. అందుకని అప్పుడప్పుడు వెళ్ళడం రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. 6:30కి నిద్ర లేచాము. అంటే నిద్ర లేచిందేమో ఉదయం 4:30కో 5కో లేచామండి. లేచి టీలు కాఫీలు అవి తాగిన తర్వాత ఫుల్ మంచు, అసలు మనుషులు కూడా కనిపించట్లేదు. ఇంకా ఆ టైంలో చేసే పని ఏముందిలే అని చెప్పేసి అలాగ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అక్క అందరూ ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక 6:30 అయిన తర్వాత ఇంక మేమైతే లేచి అమ్మ అయితే వాకిలి చిమ్ముతూ ఉంది. బయటైతే ఆల్రెడీ పెద్దమ్మ అయితే చిమ్మేసి ముగ్గు పెట్టేసింది. ఎర్లీ మార్నింగే లేచింది తనైతే. 4:30కి అట్లాగ లేచేసి మాకు టీ అవి పెట్టించింది. ఇంకా బయటకెళ్ళి పని చేసుకుంటుంది. ఇంకా పెద్దమ్మ అయితే బట్టలు అవి వాష్ చేసుకుంటుంది. అమ్మేమో వాకిలంతా చిమ్మేస్తుంది అనమాట మిట్ట మీద. నేనేమో ఇంకా వాటర్ చల్లుతున్నాను. సో, ఇంకా వాటర్ చల్లేసి చిన్నగా ముగ్గులు పెడదాంలే అని చెప్పేసి, ఖాళీగా ఉండటం ఏం చేద్దాం చెప్పండి, పెద్దమ్మేమో అవసరం లేదులే అక్కడంతా అని చెప్పేసి అనింది. కాకపోతే ఇంక దేనికిలే అని చెప్పేసి మేమైతే వాకిలంతా చిమ్మేసి ముగ్గులైతే పెడుతున్నాము. సో, వాతావరణం చాలా చల్లగా ఉందండి. ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే, అంటే ఊరికి దగ్గరలోనే అంటే మనం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒక 4-5 నిమిషాలు అట్లా నడిస్తే కాలువ వస్తుంది. పంట కాలువ అనమాట. అండ్ చుట్టూ కూడా పొలాలు ఎక్కువ ఉంటాయి ఈ ఊర్లో. సో, దానివల్ల చలి చాలా ఎక్కువ ఉంది. సో, ఇంకా తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఉదయాన్నే అయితే అస్సలు లేవలేము. ఇక్కడ వీడియో వచ్చేసి లౌక్య షూట్ చేస్తూ ఉంది. నేను ట్రైపాడ్ తెచ్చుకోలేదని చెప్పాను కదా. ఇంకా తన మీద ఎక్కడ వాటర్ పడుతున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ నా మీద పడుతున్నాయి, నువ్వు చల్లడం పక్కన పెడితే అని చెప్పి. ప్యాడ్ అయితే ఏం లేదు, ఇంకా ఉత్త నీళ్ళే చల్లుతున్నా. పెద్దమ్మ ఏంటంటే మొన్నే నేను చల్లానులే ప్యాడ్తో చల్లాను, వాటర్ చల్లేసే అని చెప్పేసరికి ఆ దుమ్ము అది లేకుండా ఉంటుంది వాటర్ చల్లినా కానీ. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ చల్లేసి ముగ్గులు పెడదాంలే అని చెప్పేసి చల్లుతూ ఉన్నాను. అమ్మేమో అంతా చిమ్మేసింది అనమాట. నెక్స్ట్ వస్తే ఇక్కడ కూడా ఈ మెట్ట కూడా ఉండదండి. ఇక్కడ కూడా ఏదో సిమెంట్ అలా వేసేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంక ఇక్కడ కూడా మనకి కల్లాపి చల్లడం, ముగ్గులు పెట్టడం నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ కనిపించదు. ఇంకా దాని చుట్టూ కూడా చుట్టుకరలాగా గీసేసి దాని తర్వాత అయితే అక్కడొకటి చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టానండి. ముందు ఒక క్లిప్ షూట్ చేసే ముగ్గేసేటప్పుడు లవ్కి ఏంటంటే కెమెరా ఆన్ చేయడం మర్చిపోయిందంట. సరేలే అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే పెడుతున్నా. పెద్దగా వేయకుండా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను. అసలు గుర్తు రావట్లేదండి ముగ్గులు. ఒకప్పుడు ఏం వేసేదాన్నో ఇప్పుడైతే అస్సలు గుర్తుండట్లే. మన ఇంటి దగ్గర అంటే ఏదో చిన్న అలా వేస్తూ ఉంటున్నాను. అక్కడ కూడా పెద్దగా వేయట్లేదు. కాకపోతే ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ ఇక్కడ తిరిగి ఈ మధ్య కొంచెం వేయడం అయితే పెరిగిందనమాట. ఇంకా సింపుల్గా పెడుతున్నా, పెద్దగా ఎందుకులే అని చెప్పేసి. ఇంక నేను ఇలా అయితే సింపుల్గా ముగ్గు పెట్టేశాను. యాక్చువల్గా ఈరోజు అయితే నేను ఊరికి వెళ్ళిపోవాల్సిందే, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ నెల్లూరుకి కూడా వెళ్ళాల్సింది. కాకపోతే అక్క వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు పెద్దమ్మ అని చెప్తున్నాను కదా, పెద్దమ్మ కూతురు ఉన్నారండి అక్క. తనైతే బద్వేల్లో ఉంటారనమాట, మ్యారేజ్ చేసుకుండింది. ఇంకా తను కూడా వస్తానన్నారు, పండగ కదా ఇంకా అందరూ వచ్చున్నారు, ఒకసారి చూసి వెళ్తాను అని చెప్పేసి అన్నారనమాట. లాస్ట్ టైం ఒకసారి చూపించా అనుకుంటా మీకు, అన్న పెళ్ళిలో కానీ చాలా దగ్గరలో ఉండింది. బట్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి గుర్తుపట్టర్లేండి. ఇంకా తర్వాత అయితే ముగ్గు అయితే
పెట్టేశాను ఈ విధంగా సింపుల్గా. బాగుంది కదా. పొద్దున్నే 6 గంటలకి ఇంకా చలికి తట్టుకోలేక పొయ్యి దగ్గరే మంట పెట్టేసి అక్కడే చలి కాచుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ మంట వేస్ట్ అయిపోతుందని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టింది అమ్మ, ఎవరొకరు స్నానం చేస్తారులే అని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే నీళ్ళు కాగబెట్టుకుంటాము. చుట్టుకర్ర గీయడం వల్ల భలే అందం వచ్చింది కదా. నేను కూడా మర్చిపోయా, ఇంతకు ముందు రోజుల్లో అయితే చుట్టుకర్ర లేకుండా ముగ్గులే వేసేవాళ్ళం కాదు. సో ఇది నేను వేసానమాట. ఇంటి ముందు ఉండింది పెద్దమ్మ ఉదయాన్నే కళ్ళపి చల్లి ముగ్గు పెట్టింది, అందుకని చెప్పి నేను కూడా కొన్ని మెలికల ముగ్గులు అయితే వేశాను. సో ఇప్పుడిప్పుడే సూర్యోదయం కూడా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం చలి తగ్గిందనమాట. పొద్దున్న అయితే అసలు భరించలేకపోయాము. ఇంకా అంట్లో అవన్నీ బయటేసింది. ఇంకా నేను పోయి హెల్ప్ చేస్తానంటే పెద్దమ్మ పర్లేదులే అని చెప్పేసి, కొన్ని ఉన్నాయి కదా నేను తోముకుంటానులే అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా డైరెక్ట్గా కొంతమంది అంటారు, ఎందుకు వీడియోస్లో ఎక్కువ మందిని చూపించవు అది ఇది అని చెప్పి. ఒకటండి, మా వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఇవన్నీ అలవాట్లేదు. నేను ఎక్కువగా రాను, నాకు కొంచెం షై ఫీల్ ఎక్కువ అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు చాలా ఎక్కువ. ఇప్పుడైనా ఇలా ఉన్నాను కానీ చిన్నప్పటి నుంచి ఎవరైనా మా వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది నేను ఎంత సిగ్గుపడుతూ ఉంటాను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టుకోలేను. కంప్లీట్గా వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం, వాళ్ళకంటే ముందు నేను ఫీల్ అయిపోతాను, ఎందుకంటే నాకే సిగ్గు ఎక్కువ కాబట్టి. తర్వాత ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ పెట్టిందండి, చట్నీ కూడా ప్రిపేర్ చేసేసింది. పెద్దమ్మ వాళ్ళ కిచెన్ పల్లి ఉంది చిన్నగా క్యూట్గా, అన్నీ కూడా పాత ఇంటినే రీమోడల్ లాగా చేశారు. సో కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది, చిన్నగా క్యూట్గా ఉంది, పెద్ద మరీ ఓవర్గా లేకుండా, అలాగని చెప్పి మరీ ఇరుకుగా లేకుండా. ఒక ఇద్దరు ఫ్యామిలీస్ ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు క్యూట్గా బాగుంటుంది. మనకు కూడా ఇంత సరిపోతుంది, ఓవర్గా అది ఇది కాకుండా. బట్ కొన్ని చూసినప్పుడు నాకు చిన్నగానే ఇష్టం అండి, ఎందుకో పెద్దగా అయిపోయింది మన ఇల్లు మాత్రం. తర్వాత ఇంకా అటు ఇటు తిరిగిన తర్వాత ఈరోజు సండే వచ్చిందనమాట. ఎలాగో ఇంకా మేము సాటర్డే వచ్చాము కదా, ఇంకా సండే నెక్స్ట్ డే కాబట్టి ఇంకా అక్క కూడా ఈలోపు వచ్చేసింది అనమాట. బద్విల్ నుంచి ఉదయాన్నే స్టార్ట్ అయింది 6కి ఏమో ఉంటే. సో ఇంకా తను వచ్చేసింది. ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట అన్న. ఇంకా చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చేసాము ఆ రోజు. యాక్చువల్గా చేపలు అలా ఏమైనా తెచ్చుకుందాము అనుకున్నాము, కాకపోతే పిల్లల గ్యాంగ్ ఉందండి, ఒక ముగ్గురు, మన పిల్లలు ఇద్దరు ఇంకా అక్క బాబు కూడా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసి బిర్యానీ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి బిర్యానీయే చేసాము. ఇంకా తర్వాత ఒకవైపు గ్రేవీ లాగా కూడా కొంచెం చేద్దాము అని చెప్పేసి గ్రేవీ కూడా పెట్టామన్నమాట. అంటే బిర్యానీలోకి అలా కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఇలా అక్క నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. రైస్ వచ్చేసి బయట కట్టెల పొయ్యి మీద అయితే పెట్టిందండి. ఇంకా ఇక్కడైతే ఒక పొయ్యి మీదేమో చికెన్, అంటే టైం అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా టైంకి. మనలాగా 2కి 3కి అట్లా తినరు ఇక్కడ. 12:30కి లంచ్ ప్రిపేర్ అయిపోవాలి, అంటే లంచ్ తినేయాలి కాబట్టి ఉదయం 10 గంటల నుంచే స్టార్ట్ చేసేస్తారు. సో అందుకని చెప్పి ఉదయం 7-8కి అంతా కూడా టిఫిన్ స్టార్ట్ చేస్తారనమాట. 9 కల్లా టిఫిన్స్ అయిపోవాలి, 10 నుంచి 12 లోపు లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా చికెన్ ఏంటంటే గ్యాస్ మీద అవ్వవు కాబట్టి ఇంకా పెద్దమ్మ అయితే రైస్ బయట పెట్టింది కట్టెల పొయ్యి మీద నార్మల్ గిన్నెలో. ఇక్కడ నాకు ఒక ప్లేస్ దొరికింది, విండో ఉండింది అనమాట. ఆ విండోలో అయితే ఫోన్ సెట్ చేశాను, భలే కనిపిస్తుంది కదా. ఇంకా అక్కడ ఇత్తడి గరిట ఉండిందండి, భలే ఉంది. సో ఇత్తడి గిన్నె, ఇత్తడి గరిట. సో ఇప్పుడు మనం అల్యూమినియం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇత్తడి, రాగి, ఓల్డ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళిపోతున్నాం. ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ డేస్కి వెళ్ళిపోతున్నాం. మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుండేసరికి నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క యుగం ఎండ్ అయ్యేది ఒక రీజన్ ఉండాలంటారు చూడండి. అట్లాగా మెల్లిమెల్లిగా మన ఏజ్ అది తగ్గిపోతూ లాస్ట్కి అయిపోద్ది అనమాట అంతం. అట్లా అనుకుంటున్నాను నేను. లేకపోతే ఈ టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఫోన్లు ఏంటి, అసలు ఎంత ఓవర్గా టెక్నాలజీ పెరిగిపోతుందో మన కళ్ళ ముందే. సో ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, ఇంకా ప్రిపేర్ చేసేసాను. ఇంకా నేనైతే బిర్యానీ వడ్డిస్తున్నాను అనమాట. 12:30 అయిపోయింది. ఇంకా అందరికీ నేనే పెట్టేశాను. దమ్ బిర్యానీ ఇలాగా చేశాను కాబట్టి దాన్ని కొంచెం మిక్స్ చేయాలి కదా. ఇంకా నేనే కూర్చున్నా. బాగా వచ్చిందండి ఆ రోజు కూడా. ఇది నేను చేయడం 3వ సారి అనమాట. సో నాకు కొంచెం భయంగానే అనిపిస్తుంది, తక్కువ క్వాంటిటీ, అందులోనూ మన దగ్గర అంటే ఎలా ఉన్నా ఏం కాదు, కానీ బయట అలా చేసినప్పుడు ఒక 4 తినాలి అన్నప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. ఇంకొక 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది అనుకోండి. బాగానే చేశాను ఈరోజు కూడాని. ఇంకా ఇక్కడ కూడా నన్ను ఎవరు ఏమనేవాళ్ళు లేరనమాట, అందుకని కొంచెం ధైర్యంగానే చేశాను. బట్ ఎలా వస్తుందోలే అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ చేశాను అనమాట. ఫైనల్లీ బాగా వచ్చింది. కొంచెం గీ తక్కువైందనమాట, అయినా కానీ టేస్ట్ నాకు బాగా నచ్చింది మన ఇంట్లో చేసిన దానికంటే కూడా. ఇక్కడ చేసినప్పుడు టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చింది నాకైతే. పిల్లలైతే మామూలుగా తినలేదండి, వాళ్ళు అడిగినందుకు తృప్తిగా తినేశారనమాట మిగిలించకుండా.
హ్యాపీ అనిపించింది, వాళ్ళైనా తిన్నారు కదా అని చెప్పేసి. ఇంకా అందరం కూడా బాగా తిన్నాము, అందరూ కూడా బాగానే ఉందన్నారు. అంటే అంత బాగాలేదు అనేలాగా కాకుండా, బాగుంది సూపర్ అనేలాగా కాకుండా, ఓకే పర్లేదు, వేస్ట్ అవ్వకుండా మంచిగానే చేశాను. ఇంకా బిర్యానీ మసాలాలు ఇంకా ఏదేదో వేస్తాం కదండి, అవన్నీ లేవు. మ్యారినేషన్ కూడా చేయడానికి టైం లేదు, టైం అయిపోయింది, 11 అయిపోయింది అనమాట చికెన్ తెచ్చేసరికి. ఇంకా అందుకని మ్యారినేట్ ఏం చేయకుండా డైరెక్ట్గా చేసేసాము. మ్యారినేషన్ ఇదంతా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా పిల్లలైతే తినేస్తున్నారు అనమాట, థమ్స్అప్ పోసుకున్నారు. అలాగే రైస్ కొంచెం గ్రేవీ వేసేసుకొని తింటున్నారు. అమ్మ వాళ్ళు అయితే ఇంకా మావయ్య వాళ్ళ ఇంటి దాకా వెళ్ళున్నారనమాట. ఇంకా నేను వాళ్ళందరికీ వడ్డించేసి పెడుతున్నాను. ఇంకా నేను కూడా తినేసి కొంచెంసేపు అట్లా అయితే పడుకొని ఉన్నామండి. నెక్స్ట్ సాయంత్రం అనమాట 4 అలా అయింది. ఇంకా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. పొద్దున అమ్మ మధ్యాహ్నం అనుకుంటా మినపప్పు నానబెట్టిందంట. అంటే మామయ్య పిల్లలు అందరూ ఉన్నాం కదండి, ఇంకా మినపప్పు నానబెట్టేసి వచ్చింది చేయమనేసరికి. ఇంకా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెడుతూ ఉంటారు కదా, ఇంకా ఇంట్లోకైనా కానీ. ఇంకా ఇక్కడ అక్క ఉండదు కాబట్టి మేమే వెళ్ళినప్పుడు మేమే చేసుకుంటాం, మేమే తింటాం, మంచిగా వస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా పొయ్యి మీద చేద్దాం, లోపల గ్యాస్ ఉంది కిచెన్లో, కాకపోతే ఇంక పొయ్యి మీద బాగుంటాయిలే అని చెప్పేసి, తొందరగా కూడా అయిపోతాయండి గారెలు కానీ ఇలాంటివి ఏదన్నా చేయాలి అన్నప్పుడు. కట్టెల పొయ్యి మీదనే బాగా వస్తాయి, తొందరగా చేసుకోవచ్చు మనము. అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి మీద చేసుకుందాం అమ్మ అనేసరికి ఇంకా అమ్మ కూడా పొయ్యి మీదే ప్రిఫర్ చేసింది. ఇంకా అమ్మే చేస్తుంది, నేనేం కూర్చోలేక. మనం చేస్తే చీకటి పడిపోద్ది, అప్పటికే 5 అయిపోయింది టైము. ఇంకా బయట కాబట్టి ఎక్కువ లైటింగ్ అది ఉండదు, అంటే లైట్ అలాగేం లేదనమాట ఇక్కడ. అందుకని చెప్పేసి ఇంకా అమ్మే చేసేసింది ఫాస్ట్గా. ఇంకా నేనైతే తీస్తూ ఉన్నాను అనమాట, ఇలా హెల్ప్ చేసుకుంటున్నాము. భలే ఉంటుందండి ఇక్కడ ఇల్లు మాత్రం. ఎంతైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అది వేరే, ఇప్పుడు వేరే. మేము ఇక్కడికి వచ్చామనుకోండి, ఒక్క నిమిషం ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, ఊరంతా తిరిగే వాళ్ళం. చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, సిస్టర్స్ అందరం కూడా, బ్రదర్స్ దగ్గర ఒక 15 మంది దాకా ఉంటుంది మా బ్యాచ్ పిల్లల వరకే. అంటే అమ్మ వాళ్ళు 7 మంది అనమాట. సో అట్లాగా చాలా పెద్ద ఫ్యామిలీ మాది. కాకపోతే ఇప్పుడు ఎవరి లైఫ్స్ వాళ్ళవని చెప్పేసి దూరంగా వెళ్ళిపోవడం, సో అట్లాగా జరిగిపోతూ ఉంటుంది. అవన్నీ డేస్ గుర్తొస్తాయి అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఈసారి అయితే నేను సింగిల్గానే ఉన్నాను. నెక్స్ట్ డే వచ్చారనమాట, ఒక సిస్టర్ వచ్చింది, ఇంకా అక్క కూడా ఉండింది. సో ఇంకా అలా ఎక్కువ మంది లేరు, అలా టైం స్పెండ్ చేసాము. బట్ బెటర్గా ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి సంక్రాంతి టైంలో కొంచెం ఎక్కువగానే అందరితో తిరిగి రావడం, అలా కొంచెం పీస్ఫుల్గా బ్రెయిన్ అయితే బాగా రిలాక్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోతే మన పనులు మనవే. ఇంకా అది వాటర్ కాగబెట్టుకోవడానికి దబ్బరండి, అది చూసి వీడియోలో నల్లగా కనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా దాన్ని అయితే వెనక దాచిపెట్టాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడైనా విలేజెస్లో వాటర్ మాత్రం పొయ్యి మీద కాగబెట్టుకుంటారండి, గ్యాస్ అది సేవ్ అవుతుంది అని చెప్పేసి. తొందరగా కూడా కాగిపోతాయి. నలుగురు ఉంటే నలుగురు అంటే పోసుకోవాలి కదా, ఇంకా గీజర్స్ అవన్నీ ఉండవు కాబట్టి కట్టెల పొయ్యినే ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా ఇలా అయితే గడిచిందండి. ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట, రేపైతే ఇంకా ఊరికైతే ఎక్కడ వాళ్ళం అక్కడైతే వెళ్ళిపోతాము. ఇంతకుముందు అంటే 10 రోజులు 15 రోజులు అలా ఉండిపోయే వాళ్ళం అనమాట, చిన్నపిల్లలం కాబట్టి. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినా మేము వరకే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు కదా, మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, తప్పదు వెళ్ళిపోవాలి. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగ్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇంకా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, వస్తాయి కూడాని. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను. సో ముందుగా షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్.